రామాయణం చాప్టర్ 8 పుత్రకామేష్టి యాగం. వృద్ధుడు శపించిన తరువాత దశరథుడు తన భవనానికొచ్చాడు. రాజగురువు వశిష్ఠుణ్ణి పిలిపించి జరిగిన సంగతంతా పూసగుచ్చినట్టు వివరించగానే, ఇది ఒక రకంగా ఆశీర్వాదమే అని సంతోషంగా అన్నాడు వశిష్ఠుడు. దశరథుడు ఆశ్చర్యపోగా వశిష్ఠుడు వివరంగా, నీకసలు కొడుకే లేడు, అలాంటప్పుడు పుత్రశోకం ఎలా కలుగుతుంది? ఈ శాపాన్ని నిజం చేయడానికి భగవంతుడు నీకు సంతానాన్ని ప్రాప్తిస్తాడు అన్నాడు. దశరథుడి ఆజ్ఞ మేరకు రాజ్యంలోని ఋషులందరూ తర్జనభర్జనలు చేసి ప్రతిభావంతుడైన ఋష్యశృంగుడనే మునికుమారుణ్ణి పిలిపించమని సలహా ఇచ్చారు. అతను ఎప్పుడూ అడుగు బయట పెట్టకుండా ప్రత్యేకమైన ప్రదేశంలో నివసిస్తూ ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి పుత్రకామేష్టి యాగం చేయిస్తే దశరథుడి కోరిక తప్పకుండా ఫలిస్తుంది. ఋష్యశృంగుడు యాగం చేయడానికి ఒప్పుకుంటాడా? తరువాతి భాగం.